హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనము ప్రిన్స్ కట్ ఫ్రంట్ హుక్స్ అండి. మనము షేప్ పట్టీలు ఫ్రంట్ మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి షేప్ పట్టీలు పెట్టుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఎండింగ్స్ ఖర్చు ఉంటుంది కదండి, అక్కడ మనము 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక 1 మినిట్ వీడియో అనేది ఇలా బ్లర్ అయిపోయింది, నేను చూసుకోలేదండి, ఏమీ అనుకోద్దు. కానీ నేను మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది చేస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసే వరకే మనకు ఇలా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కొలతలు పెట్టే వరకు ఈ వీడియో అనేది ఇలా వచ్చిందండి, ఏమనుకోవద్దు. కానీ నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కట్ చేస్తాను. మార్కింగ్ అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది అనేది 35 ఉందండి, లూజ్ వచ్చేసి 35 ఉంది. ఈ 35ను మనము 4 మడతలుగా మలుచుకోవాలి. ఈ 4 మడతలుగా ఇలా ఎప్పుడైనా వచ్చిన లూజును మనం ఇలా 4 మడతలుగా మలుచుకొని ఇలా డాట్స్ మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, మనకు 8.5 వచ్చింది. ఈ 8.5ను మనము ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఏ మెజర్మెంట్ అయినా బ్యాక్ అనేది సేమ్ ఉంటుందండి కొలతలకి, కాకపోతే డిజైన్లో మార్పు ఉంటుంది. మనకి షోల్డర్కి నెక్కు చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా క్రాస్లా కొంచెం గీసుకొని మెయిన్ క్లాత్ కూడా మనం మెయిన్ డాట్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు మనము పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 13.5 ఇంచులండి. 12.5 ఇంచు అసలు మనకు ఈ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం. ఈ 12.5 ఇంచ్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది మనము ఎలా పెట్టుకున్నా మనకు కరెక్ట్ మనం సైజుని బట్టి మెజర్మెంట్ తీసుకోవాలి. నేను నెక్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నానండి. నెక్ 3.5, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మొత్తం 6 ఇంచులండి. 2 ఇంచులు పెట్టుకున్నా ఏం కాదండి, ప్రిన్సెస్ కట్కి మనకు షోల్డర్ తక్కువగా ఉంటుంది, నెక్ ఎక్కువగా ఉంటుంది. ఇలా 6 ఇంచులు మొత్తం తీసుకున్నాము. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులండి. మనము నెక్ పార్ట్ ఎక్కువ తీసుకుంటే 7 తీసుకుంటే మనం చంక డౌన్ 7 తీసుకోవాలి. ఇప్పుడు 6 తీసుకున్నాం కాబట్టి నేను చంక డౌన్ కూడా 6 ఇంచులు తీసేసుకున్నాను. మనకు మార్కింగ్ అనేది లైట్గా కనిపిస్తుందని నేను మీకు మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, దయచేసి ఏమీ అనుకోవద్దు. వీడియో చూసుకోలేదండి, చిన్న మార్కింగ్స్ కటింగ్ అయిపోయింది కాబట్టి తర్వాత చూసుకున్నాను. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనము చంక రౌండ్కి 1.5 తీసుకున్నాను. 1.5 తీసేసుకొని ఇలా కర్వ్ అనేది తిప్పుకోవాలి. ఇలా రౌండ్గా కర్వ్ అనేది మనకు కరెక్ట్ షేప్ వచ్చేలా ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. అంతే అండి. మనము బ్యాక్ నెక్కు డిజైన్ వాడాలి అనుకుంటే మనము క్యాన్వాస్ అనేది యూస్ చేయాలి. కానీ స్టార్టింగ్ వీడియో కాబట్టి నేను మీకు క్యాన్వాస్ లేకుండా నెక్ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మనము కింద కప్పు వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకుంటున్నాను ఖర్చుతో కలిపి. ఇప్పుడు ఇక్కడ 3.5 తీసుకున్నాం కాబట్టి నేను కింద 3.5కి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఫస్ట్ ఒక బాక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బాక్స్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఏ డిజైన్ తీసుకున్నా ఇందులోనే డిజైన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నెక్ డౌన్ కోసం 3 ఇంచులతో ఇలా డబ్బా మార్కింగ్ చేసుకొని మనము రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇలా మనకు ఎంత సైజు కావాలనుకుంటే అంతవరకు మనము ఇలా షేప్ అనేది తీసుకోవాలి. నేను చిన్నగా ఇక్కడ డిజైన్ అనేది పెడుతున్నానండి, కానీ ఇక్కడ మనము స్కాలప్ అనేది ఎండింగ్కు నేను కింద వేసుకుంటున్నాను. దీనికి మనమైతే క్యాన్వాస్ యూస్ చేయాలి, కానీ మీకు స్టార్టింగ్లో కాబట్టి ఇలా డైరెక్ట్గా కుట్టుకున్నా కూడా పర్లేదండి, బాగానే వస్తుంది స్టిఫ్ బ్లౌజ్ కాబట్టి. ఇలా స్కాలప్ డిజైన్ను నేను ఎండింగ్స్ మాత్రమే వేస్తున్నాను కాబట్టి మనకు నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. ఇలా చూసారు కదా,
ఇలా వేసుకొని మార్కింగ్ అనేది మనము డ్రా చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ అనేది మనము దీనిపైన ఈ మార్కింగ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ క్యాన్వాస్ కుట్టుకుంటే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ మీకు స్టార్టింగ్ కాబట్టి మీరైతే స్టార్టింగ్ నార్మల్గా స్టిచ్ చేసుకొని తర్వాత ప్రాక్టీస్ అయ్యాక క్యాన్వాస్తో కట్ చేయండి. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇలా 1/2 ఇంచుతో ఇలా క్రాస్ తీసుకోవాలి నడుము దగ్గర. అంతే అండి. మనకి నెక్ పార్ట్, నెక్ డిజైన్, కొలతలు, మెజర్మెంట్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే. ఇలా కొంచెం మనము తిక్కుగా మార్క్ చేసుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు వెనుక సైడ్ కూడా అచ్చు అనేది పడుతుందండి. అలా సేమ్ మనకు ఇక్కడ సైడ్ ఎలా ఉందో అక్కడ సైడ్ అలానే మార్కింగ్ అనేది పడుతుంది. ఇలా మనము కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా మనము కటింగ్ అనేది చేసుకుందాము. ప్రతిదీ నేను మీకు అర్థమయ్యేలానే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చిన్న మిస్టేక్ అండి, దయచేసి ఏమీ అనుకోవద్దు. బ్యాక్ పార్ట్ అయిపోగానే వీడియో అనేది క్లారిటీగానే వచ్చిందండి. అప్పటి వరకు నేను చూసుకోలేదు. ఇలా మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, అంతే అండి. ఇప్పుడు ఈ స్కాలప్ డిజైన్ అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా మనము టిక్ మార్క్ పెట్టేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లుగా అనాలి. అంటే మనకు బ్యాక్ సైడ్ కూడా అదే డిజైన్ పడుతుంది. అప్పుడు మనకు 2 సైడ్ల సేమ్ వస్తుంది. ఇలా మనం గీసుకున్న డిజైన్ అనేది మనకు ఇక్కడ మార్కింగ్ అనేది వస్తుంది. ఇలా వేసేసుకొని డోరీ పెట్టుకోవాలండి. మన ఇష్టం, డోరీ అయినా ఉక్స్ అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ నడుము పట్టి దగ్గర 1/2 ఇంచు క్రాస్ తీసుకున్నాం కదా, ఆ పీస్ అనేది కట్ చేసుకుందాము. అంతే, మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకు డీప్ అని కాకుండా మనకు డీప్ కావాలి అంటే మనము కింద 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకు ఓపెన్స్ కాబట్టి ఇప్పుడు ఫ్రంట్కి ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చులు అనేటివి ఉంటాయి కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచుతో ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక డబ్బాలాగా చేసుకొని మనము ఇప్పుడు మనం తీసుకున్న కొలత ప్రకారం చుట్టూ మొత్తం మార్కింగ్ చేసేసుకోవాలి. మనకు ప్రిన్స్ కట్కి ఫ్రంట్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి మనకు సెట్ కాదండి. నార్మల్ సైజ్ వారికి అయితే సరిపోతుంది. కానీ మనకు ఇలా కూడా మనకు కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే మనకు కొంచెం క్లాత్ ఇలా ఎక్కువ తీసుకోవాలి. చంక దగ్గర సేమ్ తీసుకున్నా సరే కానీ కింద మనము కట్ చేసుకుంటాం కాబట్టి మనం ఇలా ఒక ఎక్స్ట్రా అనేది నేను డాట్ పెట్టుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ వరకు మార్కింగ్ చేసుకొని నేను మీకు ఇందులో ఫ్రంట్కు మీకు ప్రతిదీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది చంక డౌన్ అనేది అన్ని బ్లౌజుల్లాగే సమానం. ఇప్పుడు అలా తీసేసుకొని ఇప్పుడు మనము ప్రతి కొలత అనేది ఇప్పుడు నేనైతే ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను చిన్న బార్డర్ అనేది ప్లెయిన్లా లేకుండా మనకి బార్డర్ వస్తుంది కదా హ్యాండ్స్కు, ఆ బార్డర్ అనేది నేను మీకు వేసి చూపిస్తానండి. ఫస్ట్ సింపుల్ మెథడ్లో నుంచి స్టార్ట్ చేసుకొని మనం డిజైన్స్ వరకు వెళ్దామండి. మనము ఇలా చేసుకొని మనకు కావాల్సిన రౌండ్ వరకు వేసుకోవాలి. డిజైన్ కూడా వేసుకోవచ్చండి, కానీ మీకు ఫస్ట్ అయితే రౌండ్స్తోనే మనము స్టార్ట్ చేసుకుందాము. అన్నీ ఒకేసారి అయితే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, మనము 2 ఇంచులకి మనము షేప్ పట్టి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచులకి మనం ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం షేప్ పట్టీలు తీసుకుంటాం కదండి, ఈ ఫ్రిన్స్ కట్టే కానీ మనం షేప్ పట్టీ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ 2 ఇంచులు నార్మల్ బ్లౌజ్ లానే కట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్కి ఒకటే డాట్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ 2 ఇంచులు మనము ఇలా పెట్టుకొని
ఫ్రంట్కు డాట్ అనేది పెట్టుకునేది ఉంటే మనము 1 ఇంచు క్రాస్ తీసుకోవాలి. నేను అలా ఏం లేదు కాబట్టి ఇప్పుడు డాట్ ఏం పెట్టుకోను కాబట్టి 1.5 ఇంచు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సైడు ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా పెట్టుకొని మనము ఇక్కడ కింద ఉన్న పార్ట్కు కలిపి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకైతే చెస్ట్ లూజ్ సరిపోయిందా అనేది మనము సైజుని బట్టి అందాజ కొద్దీ మనం చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకు పొడవు అనేది కరెక్ట్గా ఉంది. మనకు చెస్ట్ లూజ్ అనేది కూడా సరిపోతుంది అనుకుంటే వదిలేసుకోవాలండి. ఎందుకంటే మనము కటింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి మనకు సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. 4 ఇంచుల వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 3.5 ఇంచులకు పెట్టుకొని ఇంచున్నరకు ఒక డాటు, ఇక్కడ సైడు ఇంచున్నరకు ఒక డాటు పెట్టుకుంటున్నాను. పెట్టుకొని 3 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్ అయితే ఇప్పుడు మనం 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాము. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనము కటింగ్ చేసుకుంటాం కాబట్టి 3 ఇంచులకు ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీస్లు కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవడమే. ఇలా పెట్టుకొని మనము ఈ కర్వ్ ఉంది కదా, కర్వ్ తిరిగే దగ్గరికి మూలకి మీకు తెలియకుండా నేను నెక్స్ట్ వీడియోలో ఇలా బాక్స్లో డ్రా చేసుకొని అక్కడ ఎలా తీసుకోవాలా అనేది చెప్తాను. ఇప్పుడు ఇలా కొంచెం రౌండ్గా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచు గ్యాప్తో మనము తీసుకోవాలి. అంతే అండి. మనకు షేప్ పట్టీ అనేది ఫ్రంట్ కట్ షేప్ పట్టీ అనేది చాలా ఈజీ. కొంచెం మనము కట్ చేసేటప్పుడు కొంచెం మనం క్లారిటీగా విన్నామంటే మనకు పర్ఫెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 3.5 4 తీసుకోవాలి. ఇక్కడ మన చెస్ట్ని బట్టి నేను నార్మల్ సైజ్ కాబట్టి ఇంచు పావు తీసుకున్నాను. ఇలా పొడవు వచ్చేసి 3 తీసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కర్వ్ తీసుకున్నాను. ఇలా మనము ప్రతిదీ కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టుకుంటూ మనం కట్ చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రిన్స్ కట్ అనేది పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కుట్టుకోవాలంటే మనకు వాళ్ళు సెట్ కాలని కుట్టుకోరండి. కానీ మనం ఇలా ప్రిన్స్ కట్ పెట్టేసుకొని షేప్ పట్టీలు పెట్టుకున్నట్లయితే ఏ పర్సనాలిటీ ఉన్న వాళ్ళైనా కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది, బాగుంటుందండి. ఇలా మనము మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇలా ఫ్రంట్కి మనకి డాట్స్ షేప్ కన్నా నార్మల్ బ్లౌజ్ కన్నా మనకి ఇది చాలా ప్రిన్స్ కట్ అనేది చాలా ఈజీ అండి. కానీ మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నామంటే దీనంత ఈజీ అయితే ఏ బ్లౌజ్ ఉండదండి. ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా, అంతే. ఇప్పుడు షేప్ పట్టీ కోసం మనము క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనము బ్లౌజ్ వెడల్పు వచ్చేసి బ్లౌజ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 10 ఇంచులు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ 10 ఇంచులకి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచులు షేప్ పట్టీ కోసం 1.5 క్రాస్ కోసం తీసుకున్నాం కదా, అలాగే సేమ్ 3 ఇంచులు ఇక్కడ పెట్టుకొని మిడిల్లో 2.5, ఇక్కడ పావుదక్క 3 సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే షేప్ పట్టీ కట్ చేసుకుంటామో సేమ్ అలానే మనము మార్కింగ్స్ అనేవి పెట్టేసుకొని కలిపేసుకోవాలండి. ఇండివిజువల్ షేప్ బెల్ట్ అనేది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానని అనుకున్నానండి. కానీ మీకు స్టార్టింగ్ కాబట్టి అలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందనేసి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకైతే ఫస్ట్ ఈ 30 డేస్ టైలరింగ్ క్లాసెస్ అనేవి మీకు సింపుల్ మెథడ్లో అర్థమయ్యేలా నేను చెప్తున్నాను. ఇప్పుడైతే ఇలా షేప్ పట్టీలో మనకు ప్రిన్స్ కట్ అనేది ఫ్రంట్ పార్టే మెయిన్ కాబట్టి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా అంతే. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అనేవి అన్ని బ్లౌజ్ లాగే సేమ్. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా సేమ్ బ్లౌజే అండి, అందుకే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకి చంక లూజ్ వచ్చేసి 7.5, అంతకంటే ఎక్కువనే ఉందండి మనకు. అందుకే నేను ఇలా 11 ఇంచెస్ పొడవుకు మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ సైడ్ కూడా 11 ఇంచెస్కు పెట్టేసుకొని 3 ఇంచెస్ డౌన్ అనేది తీసుకున్నాను. కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి 3.5 మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ సైజ్ వాళ్ళకి 3 ఇంచులకి ఇలా చేసుకొని క్రాస్ ఇలా మార్కింగ్ చేసుకొని
కట్ చేసుకోవడమే. హ్యాండ్స్ అనేవి అన్ని హ్యాండ్స్ లానే కట్ చేసుకోవడం అండి. ఓన్లీ ఫ్రంట్ బ్యాక్కి మనకు మెజర్మెంట్ అనేవి చేంజ్ అవుతాయి ప్రిన్స్ కట్కి. ఇలా కట్ చేసుకోవడమే. ఈ చిన్న పార్ట్ అనేది మనకు ఒక అతుకు అనేది పడింది కదా, దాన్ని మనకు చాలా క్లాత్ ఉంటుంది, అక్కడ ఒక జాయింటింగ్ చేసుకుంటే ఇలా అతుకు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇలా మనకు ఫోల్డింగ్ ఉండేలా వేసుకొని బ్యాక్ పార్ట్ దానిపైన వేసేసి కట్ చేసుకోవడమే. లైనింగ్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మనకు మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నా కూడా మనకు స్టిచ్చింగ్లో సెట్ అయిపోతుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఇలా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మనకు సెట్ అవుతుందో అనేది చూసుకోవాలండి. మనకు క్లాత్ ఎక్కువగా ఉంటే మనం ఎలా తీసుకున్నా సరేనండి. మనకు ఇప్పుడు క్లాత్ అయితే ఎక్కువగానే వచ్చింది, అంటే మనకు ఫుల్ క్లాత్ ఉంది, మనకు ఎలా అయినా సరిపోతుందండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి, ఎలా సెట్ అవుతుందో చూసుకొని. కిందికైతే షేప్ పట్టీల కోసం నేను ఇలా క్లాత్ అనేది ఉంచేసి ఇలా ఇప్పుడు మనకు షేప్ పట్టీలు స్టిఫ్గా ఉండాలి అంటే డబల్ క్లాత్ వెళ్ళినప్పుడు మనం డబల్ ఇలా తీసుకోవాలి. ఎందుకంటే షేప్ పట్టీని మిడిల్లో పెట్టి స్టిచ్ చేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు క్లాత్ ఉందనేసి నేను ఇలా డబల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నానండి. అంతే, కట్ చేసుకోవడమే. ఇలా షేప్ పట్టీలు అనేవి రెడీ అయిపోయాయి. బ్యాక్ పార్ట్ షేప్ పట్టీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకు క్రాస్ పట్టీ అండి ఇది. మనకి ఈ పార్ట్ కూడా మనకి ఎక్కడ క్లాత్ ఉంటే అక్కడ మనము తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు సైడ్ పట్టీ అనేది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవడమే. క్లాత్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్తో కూడా కట్ చేసుకోవచ్చండి. మనకు లైనింగ్ కరెక్ట్గా వెళ్ళిందంటే మెయిన్ క్లాత్కు మనం ఎక్కువ ఉంటే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ అనేసి, ఫ్రంట్కు మనం ఇప్పుడు న్యూ బార్డర్ వేసుకుంటున్నారు కదండి, సింపుల్గా కుడుతున్నాను కాబట్టి నేను మీకు సింపుల్గానే ఆ బార్డర్ ఎలా వేసుకోవాలో కూడా, ప్రిన్స్ కట్ కాబట్టి చాలా సింపుల్గా వన్ సైడ్ మనకు ఫ్రంట్ రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ రైట్ సైడ్ మనం ఇలా ఎంత ఉందో చూసుకోవాలి. మనకి ఇక్కడ 7.5 ఇంచుల వరకు వచ్చింది. ఈ మనకు బార్డర్ అనేది బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి 7.5 ఇంచులకు నేను బార్డర్ అనేది కట్ చేసుకుంటున్నాను. కింది క్లాత్ చూసుకుంటూ కట్ చేసుకోవాలంటే కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు, కొంచెం మనకు అలవాటు అయింది అంటే మనకు ఆ క్లాత్ మనకు చేతుల కింద ఉన్నా మనకు అదేం కట్ కాదండి. కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 7 ఇంచులకి బార్డర్ నేను కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉన్న బార్డర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవడమే అండి. అంతే, ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఇంకా చాలా వీడియోస్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే మీకు తోడుంటాను. తప్పకుండా మీకైతే యూజ్ అవుతుందండి వీడియోస్. తప్పకుండా మాత్రం మీకు వీడియో యూజ్ అవుతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏ డౌట్ ఉన్నా, మీకు ఏ మోడల్ కావాలన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని కూడా మీకు చెప్తున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయడమే లేట్ అండి. నేను తప్పకుండా మీకు ఏ డిజైన్ కావాలన్నా, ఏ మోడల్ కావాలన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో పెడతాను. అంతే అండి. హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ మనకి ప్రిన్సెస్ కట్ అనేది ఈజీ మెథడ్లో మనకైతే అయిపోయింది కదా. మీకైతే స్టిచ్చింగ్ వీడియోలో చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకు తెలియకముందు మనం చాలా భయపడతామండి, ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కట్ అంటే ఎలా ఉంటుందో అని. ఈ క్యాన్వాస్తో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.